ఈరోజు ట్రంప్ తన ట్విట్టర్లో తను అమెరికన్ ప్రెసిడెంట్గా నిలబడడం లేదు, నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. రీసెంట్గా మిస్టర్ బైడెన్ కోవిడ్ రావడం, తను ఇప్పుడు క్వారంటైన్లో ఉండడం అండ్ సడన్గా తను ఇప్పుడు ట్విట్టర్లో అఫీషియల్గా తను అనౌన్స్ చేయడం, నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉండడం లేదు అని అనౌన్స్ చేయడం, ఇదంతా సడన్గా జరిగిందా అని అనుకుంటే ఇది సడన్ న్యూస్ ఏం కాదు. ఎప్పటి నుంచో డెమోక్రటిక్ పార్టీలో డెమోక్రటిక్ లీడర్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఓటర్సు, అదేవిధంగా ఫండ్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మిస్టర్ ట్రంప్ని మిస్టర్ బైడెన్ ఛాలెంజ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏజ్, ఈ టీవీ ఇంటర్వ్యూలో అదేవిధంగా డిబేట్లో తడబడడం, సరిగా ట్రంప్ని ఛాలెంజ్ చేయలేకపోవడం, అదేవిధంగా కాన్ఫిడెంట్గా ట్రంప్కి ఆన్సర్లు చెప్పలేకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఒక రాంగ్ మెసేజ్ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ ఓటర్స్లోకి వెళ్తుందనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అన్ని పోల్స్ మనం ఒకసారి చూస్తే మిస్టర్ బైడెన్ సరైన వ్యక్తి కాదు మిస్టర్ ట్రంప్ని ఛాలెంజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మిస్టర్ బైడెన్ని చేంజ్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అది నిజం అవ్వడం, మిస్టర్ బైడెన్ వచ్చేసి ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి మనం ఈ పోల్స్ సర్వేస్ ఒకసారి చూస్తే ట్రంప్ వచ్చేసి 47.7%తో ముందంజలో ఉంటే మిస్టర్ బైడెన్ వచ్చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే మిస్టర్ ట్రంప్ ఈసారి గెలవబోతున్నాడు అని చెప్తున్నాయి. అందుకు డెమోక్రటిక్ పార్టీ ఖచ్చితంగా మిస్టర్ బైడెన్ని చేంజ్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎప్పుడైతే మిస్టర్ బైడెన్ ప్రెసిడెంట్గా వచ్చాడో అప్పటి నుంచి ట్రంప్ పైన చాలా కేసులు పెట్టడం, అదేవిధంగా రీసెంట్గా ట్రంప్ని కోర్టు కన్విక్టెడ్గా చెప్పడం, వీటన్నిటిని రిపబ్లిక్ పార్టీ ఓటర్స్ ఏం నమ్మారంటే కావాలని చెప్పి డెమోక్రటిక్ పార్టీ లీడర్సు ట్రంప్ పైన కేసులు పెట్టి ట్రంప్ని జైలుకి పంపించాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళందరూ నమ్మారన్నమాట. అది ఒకటి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ట్రంప్కి. అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రంప్ పబ్లిక్ స్పీచ్ ఇస్తుంటే ఒక అతను ట్రంప్ని షూట్ చేశాడు. కానీ అదృష్టవశాత్తు ఇక్కడ ట్రంప్కి చెవికి మాత్రమే ఈ బుల్లెట్ తగలడం, దాంతో ఇమ్మీడియట్గా సెక్యూరిటీ అతన్ని అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయడం. ట్రంప్ ఇప్పుడు దాని తర్వాత ఇమ్మీడియట్గా ఒక 1 వీక్ తర్వాత రిపబ్లిక్ పార్టీ ట్రంప్ని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం. దీని ద్వారా ఏమైందంటే ప్రతి రిపబ్లిక్ క్యాండిడేట్, రిపబ్లిక్ ఓటర్స్, రిపబ్లిక్ ఫండ్ ఇచ్చే వాళ్ళందరూ ఇప్పుడు ట్రంప్ వెనకాల ర్యాలీ అవుతున్నారు. అది సెకండ్ పాజిటివ్ పాయింట్. అయితే థర్డ్ పాయింట్ వచ్చేసి లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ప్రజల్లోకి ఈ స్లోగాన్తో చాలా చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి ఈ మెసేజ్ని తీసుకెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పాజిటివ్ పాయింట్లతో ట్రంప్ అన్ని సర్వేల్లో ముందంజలో ఉన్నాడు. కానీ ఇప్పుడు మిస్టర్ బైడెన్ నెగిటివ్ పాయింట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇతని ఏజ్, అదేవిధంగా సెకండ్ వచ్చేసి అన్ని టీవీ ఇంటర్వ్యూస్లో కానీ డిబేట్స్లో కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోవడం, అదేవిధంగా ట్రంప్ని ఛాలెంజ్ చేసే విధంగా ఇతను మాట్లాడలేకపోవడం, అదేవిధంగా తడబడడం, చాలా కారణాల ద్వారా డెమోక్రటిక్ ఓటర్స్ కానీ వీళ్ళు మిస్టర్ బైడెన్ పైన నమ్మకం చూపించలేకపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఓకే, ఇప్పుడు మిస్టర్ బైడెన్ రేస్లో లేడు, అతను డ్రాప్ అవుట్ అవుతున్నాడు. కానీ నెక్స్ట్ ఎవరు మిస్టర్ బైడెన్ రీప్లేస్ చేయగలుగుతారు అని మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటున్న పేరేంటంటే కమలా హ్యారిస్ ఒక మంచి పొటెన్షియల్ క్యాండిడేట్ ఇప్పుడు. ఎందుకంటే కమలా హ్యారిస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో వైస్ ప్రెసిడెంట్గా మిస్టర్ బైడెన్కి చాలా చక్కగా మంచి పరిపాలన చేస్తూ ఒక నమ్మకమైన వ్యక్తిగా మిస్టర్ బైడెన్కి ఉంది. అదేవిధంగా బ్లాక్ కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ కాబట్టి ఉమెన్స్ ఓటర్స్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేయగలదు. అదేవిధంగా అబార్షన్ లా గురించి ఈమె గట్టిగా మాట్లాడి ఉమెన్గా ఈమె అబార్షన్ లాని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అదొక మంచి పాయింట్ కమలా హ్యారిస్కి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈమె బ్లాక్ పీపుల్ని, అదేవిధంగా లాటిన్ పీపుల్ని, అదేవిధంగా అన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కమ్యూనిటీని కూడా అట్రాక్ట్ చేసి ఈ ఓటర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా కమలా హ్యారిస్కి ఒక మంచి
పాజిటివ్నెస్ ఉందన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్గా పెట్టి వైస్ ప్రెసిడెంట్గా ఒక వైట్ అమెరికన్ కన్నా తీసుకురాగలితే ఇది ఒక మంచి కాంబినేషను. అదేవిధంగా ఒక గట్టి పోటీని అయితే మిస్టర్ ట్రంప్కి ఇవ్వగలరు. ఈ 44% నుంచి ఖచ్చితంగా ఒక 49-48% వరకు ఓట్ పర్సెంటేజ్ అయితే పెంచుకోగలుగుతారు. మంచి గట్టి పోటీని అయితే ట్రంప్కి ఈసారి ఈ కమలా హ్యారిస్ ఇవ్వబోతుందన్నమాట. కాబట్టి ఇంతవరకు అయితే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే డెమోక్రటిక్ పార్టీ నుంచి లేదు. కానీ ప్రతి ఒక్కరు అంటున్నది మంచి పొటెన్షియల్ క్యాండిడేట్ వచ్చేసి కమలా హ్యారిస్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ దే డిసైడ్ హూ ఇస్ గోనా బీ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్. Okay, thank you for watching. See you soon. Bye bye.